ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడిందేమనగా, సమూయేలు ఎలాంటి జీవితం జీవించాడు, ఆ తర్వాత సమూయేలు ఎవరు దేవుని ఎలా విసర్జించారు, ఆ తర్వాత దేవుడు ఏ విధంగా బాధపడ్డాడు సమూయేలుకి అన్నది గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం నుండి 8వ వచనము ద్వారా కొన్ని మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలు విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం. షేర్ చేయటం అంటే దేవుని యొక్క మాటలు పంచిపెట్టడం అంటే, దేవుని వాక్యములో ఒక మాట రాయబడింది, నా శరీరాన్ని నా రక్తాన్ని పుచ్చుకున్నవారు మీరు సమరయలోను భూ దిగాంతాల వరకు దేవుని సువార్తను అందించమన్నారు. కనుక మనం ఏం చేయాలంటే వాక్యాన్ని వింటున్న మనమే బాగుపడతాము కాక అనేక మంది బాగుపరిచే మాటలని మీరు నమ్మితే అనేక మందికి షేర్ చేయండి. ఈ రోజున దేవుడు నీతో నాతో అందరితో మాట్లాడుతుంది ఏమంటే, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మాకు రాజుగా వద్దని, రాజుగా మాకు ఆయన వద్దు, మాకు ఒక మనిషిని రాజుగా కావాలని కోరుకున్నారు. అప్పుడు దేవుడు బహుగా బాధపడ్డాడు. సమూయేలు కూడా చాలా వేదన పడ్డాడు. అయ్యా, నీవు ఇన్నాళ్ళు పోషించిన నీ ప్రజలు ఇప్పుడు నువ్వు వద్దంటున్నారు. నా బిడ్డలు చేసిన తప్పును బట్టి, నా బిడ్డలు మాట్లాడిన ఆ పనులు బట్టి అన్యాయపు తీర్పు తీర్చారు. కాబట్టి ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు నన్ను నమ్మట్లేదు, నా బిడ్డల్ని నమ్మట్లేదు. అయ్యా, ఆఖరికి మిమ్మల్ని కూడా మా ప్రవర్తన వలన, నా పిల్లల ప్రవర్తన వలన ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా అయ్యారంటే బాధపడుతున్నాడు సమూయేలు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర బాధపడుతున్నాడు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెప్పుకుంట్లా. ఇశ్రాయేలు పెద్దలకు కానీ ఇశ్రాయేలుకి కానీ ఎవరికి చెప్పట్లా. ఎవరు చెప్పుకున్నాడు? దేవుని దగ్గరికి వెళ్ళి బాధపడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అనగా దేవుడితో మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ పిల్లలు నిన్ను తృణీకరిస్తున్నారు, నీ పిల్లలు నిన్ను వద్దంటున్నారు. అన్ని రాజ్యాలు, అన్ని లోకాల్లో ప్రతి ఒక్క దేశానికి ఒక రాజు ఉన్నట్టుగా మాకు రాజు కావాలి, ఒక మనిషిగా ఒక రాజు కావాలని కోరుతున్నారు అనగానే దేవుడు కూడా ఏమన్నాడంటే ఒకటే అన్నాడు, సమూయేలు నిన్ను తృణీకరించట్లేదు, నన్నేగా తృణీకరించింది, నన్నేగా విసర్జించింది. సరే, వాళ్ళ చెప్పినట్లే చెయ్యి. ఏమన్నాడు? ఇక్కడ సమూయేలుకు దేవుడికున్న బంధం చూడు ఎలా ఉందో. సమూయేలేమో ఎవరికి చెప్పట్లేదు, దేవునికి మాత్రమే చెప్తున్నాడు. తన బాధని ఎవరికి చెప్తున్నాడు? దేవునికి మాత్రమే చెప్తున్నాడు. ఇక్కడ దేవుడేమో సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఎవరికైనా చెప్పాడా? ఇశ్రాయేలు ప్రజల్లో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, అనేక మంది న్యాయాధిపతులు ఉన్నారు. వీళ్ళందరికీ ఎవరితో చెప్పట్లా. తన బాధని ఎవరు చెప్తున్నాడంటే ఇక్కడ దేవుడితో ఏమో సమూయేలు మాట్లాడుతున్నాడు, దేవుడేమో సమూయేలుతో మాట్లాడుతున్నాడు. చూడు ఎంత చక్కటి బంధం ఇక్కడ. మన బంధం ఈ రోజున ఎలాగుంది దేవుడు మనతో అడుగుతున్నాడు. ఈ వాక్యము ద్వారా మన బంధం ఎలా ఉంది? దేవుడితో నువ్వు మాట్లాడే రోజు ఏ రోజు నువ్వు? కానీ సమూయేలు కష్టాలు ఉన్నప్పుడు కానీ, బాధల్లో ఉన్నప్పుడు కానీ, శ్రమల్లో ఉన్నప్పుడు కానీ, ఆనందంలో ఉన్నప్పుడు కూడా దేవుడితో మాట్లాడాడు. మనకు ఒక కష్టం వచ్చినప్పుడే దేవుడితో మాట్లాడతాం, అంటే ప్రార్థన చేస్తాం. మనకి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడే దేవుడితో మాట్లాడతాం, కానీ సంతోషంలో దేవుడు గుర్తురాడు. కానీ సమూయేలు అలాంటి వాడు కాదు. కష్టం వచ్చినా దేవుడికే చెప్తున్నాడు. ఎక్కడైనా సమూయేలు పలానా వాళ్ళకి చెప్పాడా? సమూయేలు ఎక్కడైనా ఏంటి దేవుణ్ణి ఇలా మనం దేవుని వద్దనుకుంటున్నామని ఏమైనా చెప్పాడా? ఎవరికి చెప్పుకున్నాడు? డైరెక్ట్గా వెళ్ళి తన బాధనంతా తన దేవుడికే చెప్పుకున్నాడు. ఈరోజు చాలా మంది ఏమవుతున్నారంటే ఒక్కొక్క బాధని మనుషులే పంచి పెట్టుకుంటున్నారు.
కానీ ఇక్కడ దేవుడు సమయాలు ఏం చేస్తున్నాడు? నిజమైన సేవకుడు, నిజమైన భక్తుడు, విశ్వాసి ఎలా ఉంటాడంటే దేవుడికి మాత్రమే చెప్తాడు. సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎవరి కష్టాలు వచ్చినా, వేదన వచ్చినా ఎవరికి చెప్పుకోవాలి? దేవుడికి చెప్పుకోవాలి. ఇక్కడ ఎక్కడ సమయాలు దేవుడికి మాత్రమే చెప్తున్నాడు తప్ప. అప్పుడు వీళ్ళ సంభాషణ ఎలా ఉందో చూద్దాం. 8వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతుందేమనగా, వారు నిన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తు నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచున్న కార్యములన్నిటి ప్రకారం వారిని ఎడల జరిగించున్నారు. వారు చెప్పిన మాటలు అంగీకరించు. దేవుడే చెప్తున్నాడు సమూయేలుతో, సరే సమూయేలు, ఐగుప్తు దేశములో విగ్రహారాధన చేస్తున్న వాళ్ళని, అపవిత్రులుగా ఉన్న వాళ్ళని నేను పరిశుద్ధపరిచాను. అపవిత్రంగా జీవించిన వాళ్ళని నేను పరిశుద్ధపరిచిన నా పిల్లలు ఇప్పుడు నన్ను వద్దనుకుంటున్నారు, కానీ నువ్వు కావాలంటున్నారు కనుక నేను వాళ్ళు చెప్పినట్లే నువ్వు జరిగించి. ఎంత చక్కటి భాగ్యం పొందుకున్నాడు సమూయేలు. చూసావా? సమూయేలు ఎలాంటి ఒక భాగ్యాన్ని పొందుకున్నాడు. ఈ రోజున దేవుడు చెప్తున్నాడు. ఎలాంటి భాగ్యం అంటే దేవుడు చెప్తున్నాడు, దేవుడి మాటను తూచా తప్ప పాటించేవాడు. ఇప్పుడు సమూయేలు ఏమంటున్నాడు? సమూయేలుకి అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము. ఆ రోజు నువ్వే సాక్ష్యంగా ఉండాలి. ఇప్పుడు సమూయేలుని దేవుడు ఏం చేయబోతున్నాడు? సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. ఆనాడు నన్ను వద్దనుకున్నారు ఏంటి? ఆనాడు వద్దనుకున్నారు. వాళ్ళకి ఏమైనా బాధలు వచ్చినా, ఏమైనా ఇది వచ్చినా సరే నువ్వు సాక్ష్యంగా ఉండాలి. ఈ రోజున దేవుడు ఏం చేస్తున్నాడు? సమూయేలు ఒక సాక్ష్యంగా నిలబెట్టేశాడు ఇశ్రాయేలు మధ్యలో. రేపు వాళ్ళకు ఒకవేళ ఆ మనిషి వల్ల ఇబ్బంది ఏర్పడితే, ఆ రాజు వల్ల ఇబ్బంది ఏర్పడితే అప్పుడు నువ్వు నా పక్షాన మాట్లాడాలి సమూయేలు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎందుకంటే ఆ రోజు నువ్వు తృణీకరించారు వాళ్ళు దేవుణ్ణి. ఏమంటున్నారు? దేవుణ్ణి విసర్జించారు. దేవుడు మాకొద్దు, మనుషులే మాకు కావాలి. ఈరోజు దేవుని వాక్యం చదువు. నువ్వు మనుషుల వైపు చూస్తా ఉంటే అనుకుంటున్నావు నువ్వు వర్ధిల్లుతావని. వర్ధిల్లావు. మనుషులు ఏం చేస్తారంటే నువ్వేమైనా కష్టాలు వాళ్ళకి చెప్పుకుంటే అది నీ దాకా వాళ్ళ హృదయంలో ఉండదు. అనేక మందిని పంచిపెట్టేస్తారు. పలానా వ్యక్తి అంట దొంగతనం చేశాడంటే ఈరోజు బాధపడుతున్నాడు. పలానా వ్యక్తి వ్యభిచారం చేసిందంటే ఈరోజు బాధపడుతుంది అని తనలో దాచుకోడు. అనేక మందికి పంచిపెట్టేస్తాడు. కానీ దేవుడు నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఎవ్వరికి చెప్పడు. చెప్తాడా? ఎవరైనా ఒక మాట దేవునికి ఆయన హృదయములో బాధనంతా వ్యక్తపరిస్తే ఆ హృదయములో ఉన్న బాధను బట్టి ఎవరికైనా దేవుడు వాళ్ళ గురించి చెప్తాడా? పలానా వ్యక్తి ఇలా ఉన్నాడు, పలానా వ్యక్తి ఇలా చేశాడని చెప్పడు. దేవుడి చాడీలు చెప్పే మనస్తత్వం లేదు. అయితే ఈ రోజున దేవుని వాక్యంలో ఏమని రాయబడుతుందంటే సమూయేలు దేవుడికి బహు శ్రేష్టంగా ఉన్నాడు. ఇక్కడ తన బాధను ఎవరికి చెప్పుకుంటున్నాడు? తన బాధను దేవుడు చెప్పు, అయ్యా నిన్ను తృణీకరిస్తున్నారయ్యా అని. అక్కడ దేవుడు ఎవరికి చెప్తున్నాడు? సమూయేలుకి చెప్తున్నాడు. అక్కడ ఇశ్రాయేలు పెద్దలు ఉన్నారు. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఎవరితో ఉండేవాడు? బంధం ఎలాంటిది? బంధం ఇది ఆత్మీయ బంధం. నువ్వు దేవుడితో నిత్యము పెనుగులాడుతూ దేవుడితో ఉంటే ఆ బంధం ఏర్పడుతుంది. అయ్యా నేను ప్రార్థన చేస్తున్నా, నాకు జవాబు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? ఇక్కడ సమూయేలు ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? పై వచనంలో చూద్దాం. ఆయన నాకు న్యాయము తీర్చుటకే రాజు నియమింపమని వారు అనిన మాట సమూయేలుకు దృష్టికి ప్రతికూలంగా ఉండేను గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాడు. వాళ్ళ అన్న మాటకే బాధ కలిగింది. సమూయేలు ఏం కలిగింది? బాధ కలిగింది. అయ్యో దేవుణ్ణి వద్దంటున్నారు మీరు అని బాధ కలిగి వాళ్ళ ముందేం చెప్పరా, వెళ్ళి ఎవరికి చెప్పాడు? దేవుడికి చెప్పాడు. అయ్యా నిన్ను వద్దనుకుంటున్నారయ్యా, మనుషులు కావాలంట, ఒక మనిషి రాజుగా కావాలంట అని దేవుడితో మాట్లాడుతుంటే దేవుడు ఏమంటున్నాడంటే, సరే
నిన్ను కాదుగా తృణీకరించింది, నన్నేగా. కనుక వాళ్ళు చెప్పినట్లే చేయి. కానీ మనిషిని ఎప్పుడైతే ఏర్పరచుకున్న వాళ్ళ వలన మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే మాత్రం నువ్వు నాకు సాక్ష్యంగా ఉండు. వాళ్ళ వల్ల నువ్వు ఇబ్బంది, ఇశ్రాయేలు ప్రజలకి ఏమైనా ఇబ్బంది కలిగితే వాళ్ళకి నాకు సాక్ష్యంగా నువ్వే ఉండాలి సమూయేలు అంటున్నాడు. ఇప్పుడు సమూయేలు ఏం చేస్తున్నాడు చూడు, ఎలాంటి బంధం ఉందో చూసావా. దేవుడికి సమూయేలుకి బంధం ఎలాంటి బంధం అంటే, ఆనాడు అవ్వ ఆదాములు ఏదోను తోటలో మొట్టమొదటగా ఉన్న రోజుల్లో ఎలాంటి బంధం ఉందో ఇప్పుడు సమూయేలుకును దేవునికి అలాంటి బంధం ఉంది. ఏదోను తోటలో దేవుని మాటలు వింటూ ఆదాము ఎలాగ ఉన్నాడో సమూయేలుకు అలాంటి బంధం ఇప్పుడు ఏర్పడింది. ఎందుకని దేవుడు మాట విని విడిచిపెట్టేవాడు కాదు, ఆచరణలో పెట్టేవాడు. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు వాక్యం వింటున్నావు కానీ ఏం చేస్తున్నావు తెలుసా? విడిచిపెట్టేస్తున్నావు. ఈరోజున వాక్యం వింటున్న నీవు విడిచిపెట్టేస్తున్నావు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ విడిచిపెట్టద్దు. సమూయేలు విని వదిలేసే రకం కాదు సమూయేలు. ఆ సేవకుడు ఎలా ఉన్నాడంటే న్యాయంగా ఉన్నాడు, దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు. ఎప్పటి నుంచి? చిన్నతనము నుండి ఉన్నాడు. ఎప్పటి నుంచి? చిన్నప్పుడు తన తల్లి ఎప్పుడైతే సేవకుడైన ఏలీకి ఇచ్చిన కాడ నుండి దేవుడికి ఇష్టడుగానే ఉన్నాడు. ఎక్కడా త్రోవ తప్పినట్టు కానీ బైబిల్లో లేదు. సమూయేలు ఇలా అబద్ధమాడినట్టు కానీ ఒకళ్ళు మోసం చేసినట్టు కానీ లేదు. నిత్యము దేవుడు సంతోషపెట్టే బిడ్డగా ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు వాక్యాన్ని వింటున్నావు కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నావు. అందుకే దేవుడి బంధం నీకు కట్ అయిపోతుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. అయ్యా నా ప్రార్థన ఎందుకు? ఆ దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకు అంగీకరించడం అన్న మాట రాదు, ఎందుకంటే ఆయన చెవులు మందం కాలేదు. సహాయం చేయటానికి ఆయన చేయి కొరచ కాలేదు. నీకు ఆయనకి అడ్డుగోడగా ఉంది పాపం. నేను పరిశుద్ధుడై ఉన్నాను, నా పిల్లలు పరిశుద్ధంగా ఉండాలంటున్నాడు. ఆయన ఏమో బండలో రాళ్ళు మొయ్యమంటలా. నేను ఎలాగ జీవించాను నువ్వు అలా జీవించు. నేను ఎలాగ ప్రేమ కలిగి ఉన్నానో నువ్వు అలా ప్రేమ కలిగి ఉండు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నేను ఎలా జీవించానో అలాగే ఉండు. నేను ఎలా బ్రతికానో నేను అలాగే ఉండు. ఈ భూమి మీద దేవుడు ఎందుకు ఈ లోకానికి దిగి వచ్చాడంటే మనిషి జీవితాన్ని మార్చడానికే. ప్రతి మనిషి జీవితాన్ని మార్చడానికే, నా జీవితాన్ని మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని, వాక్యం వినుట వలన విశ్వాసం వస్తుంది. మరి విశ్వాసం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు? దేవుడు అదే అడుగుతున్నాడు. ఎస్, దేవుని వాక్యము ద్వారా విశ్వాసం వస్తుంది, వినుట వలన విశ్వాసం వస్తుంది. ఆ తర్వాత నువ్వేం చేస్తున్నావు? సమూయేలు అలాంటోడు కాదు, విని విడిచిపెట్టేవాడు కాదు, ఆచరణలో పెట్టేవాడు. అందుకే దేవుని మాటలు సమూయేలుకును దేవుడికి అలాంటి బంధం. ఎలాంటి బంధమో తెలుసా? ఏదోను తోటలో అవ్వాదాములు కలిగిన బంధం అది. ఆ బంధం మొట్టమొదట బంధము, ఆత్మీయ బంధము ఈరోజు సమూయేలు పొందుకున్నాడు. దేవుని వాక్యములో యెషయా గ్రంథంలో ఏమన్నా, ఆకాశమా చెవియోగము, ఆకాశానికి సముద్రానికి నక్షత్రాలకి వాటికి వీటికి దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మనుషులు అన్న వాళ్ళు కానీ ఇక్కడ సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నోవాహుతో మాట్లాడుతున్నాడు. ఎందుకని? వీళ్ళు విని వదిలిపెట్టే వాళ్ళు కాదు, దేవుని అడుగుజాల్లో నడిచిన వాళ్ళు వీళ్ళు. నోవాహు దేవుడితో నడిచాడంట, అలాగే ఆనోకు దేవుడితో నడిచాడు. వినివారు కాదు, వీళ్ళు నడిచిన వారు. అబ్రహాము దేవుని యొక్క అడుగుజాల్లో నడిచాడు. అందుకే ఏమయ్యాడు? విశ్వాసులకు తండ్రి.
ఈ రోజున మనం విని వదిలిపెట్టొద్దు అన్నాడు దేవుడు. ఏమంటున్నాడు? సమూయేలు అలాంటి వాడు కాదు. తన బాధ దేవుడికి, దేవుని బాధ సమూయేలుకి చెప్పుకునే భాగ్యాన్ని పొందుకున్నాడు. అయ్యా మాకు దేవుడు కనపడతలేదు, దేవుని మాటలు వినపడతలేదు అంటే కారణం ఇదే. నీ మనసు దేవుడి దగ్గర లేదు, నీ ఆలోచనలు దేవుడి దగ్గర లేదు, నీ తలంపులు దేవుడి దగ్గర లేదు. ఎక్కడున్నాయంటే లోకం మీద ఉన్నాయి, లోక ఆశల మీద ఉన్నాయి. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, లోక ఆశలకు కాదు నువ్వు లోబడాల్సింది, లోకాన్ని సృష్టించిన దేవాతి దేవుడికి నువ్వు లోబడాలి. ప్రపంచాన్ని పరిపాలించే దేవుని మాటలకు లోబడాలి. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, సమూయేలు వలె మనం కూడా అలాంటి బంధం కలిగి ఉండాలి. మన బంధం ఎలాగుండాలంటే ఏదోను తోటలో ఉన్న బంధం కావాలి. ఏదోను తోటలో దేవుని మాటలు విన్నంత వరకు వాళ్ళకి ఏమి ఇబ్బంది కలగల. ఎప్పుడైతే దేవుడు వద్దన్న పని చేశారో అప్పటి నుంచి కష్టాలు ఏర్పడినాయి. ఈరోజు నీకు ఎందుకు కష్టాలు వస్తున్నాయో తెలుసా? ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు. ఎందుకు నీకు బాధలు వస్తున్నాయో తెలుసా? దేవుడు వద్దన్న పని చేస్తున్నావు కాబట్టి, దేవుడికి ఇష్టం లేని పని చేస్తున్నావు కాబట్టి ఈరోజు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, ఇన్ని వ్యాధి బాధలు వస్తున్నాయి. కనుక ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, సమూయేలు వలె మనం విని వదిలిపెడతాం కాదు, విని ఆచరణలో పెట్టాలి. దేవుడు ఒక గడి అయినా మేల్కొని మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు ఒక గడి అయినా మేల్కొని ప్రార్థన చేయవా పేతురు అంటున్నాడు. గెత్సమాన్ తోటలో అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదే అంటున్నాడు, ఒక గడి అయినా మేల్కొని శోధనలో. ఈరోజు నీకు శోధన వెంటాడుతుందంటే నీకు ప్రార్థన లేదు. నువ్వు ఒక గడి అంటే ఒక గంట అయినా దేవుడికి ప్రార్థన చేస్తే శోధన వెళ్ళిపోతుంది. అయ్యా మా ఇంట్లో ఎక్కువ శోధనలు ఎక్కువైపోతున్నాయి, మా ఇంట్లో బోలని ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి అంటున్నావంటే నువ్వు ప్రార్థన తక్కువైపోయింది. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒకటే అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఒక గడి అయిన మేల్కొని ప్రార్థన చేయాలి. మేల్కోవాలా ప్రార్థనలు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఒక్క గంట 24 గంటల్లో 2.5 గంటలు దేవుడికి కేటాయించలేకపోతున్నాం. ఒక్క గంట దేవుడికి ఇస్తే నీ శోధన వెళ్ళిపోతుంది, నీకున్న ఇబ్బందులు వెళ్ళిపోతాయి. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది యథార్థం, ఇది వాస్తవం. ఒక్క గడియ ప్రార్థన చేయండి. సమూయేలు అదే చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అన్న మాటకి వెళ్ళి డైరెక్ట్గా అది ప్రతికూలంగా లేదన్న, మనసుకు నచ్చలేదు. దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఏడ్చేస్తున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యా నువ్వు పెంచి పోషించిన నీ పిల్లలు నువ్వు వద్దంట రాజు అని బాధపడుతున్నాడు. దేవుడు కూడా సమూయేలుకే చెప్తున్నాడు, సరే సమూయేలు, ఈరోజు నన్ను వద్దనుకుంటున్నారు, రేపన్నది ఒక రోజు రాబోతుంది. వారి కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు నువ్వు నాకు సాక్ష్యంగా ఉండమంటున్నాడు. ఆ రోజు నువ్వే తెలియజేయాలి సమూయేలు అంటున్నాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, సమూయేలు లాంటి భాగ్యం మనకు కావాలి, సమూయేలు లాంటి జీవితం మనకు కావాలి. ఈ రాత్రి అడుగు, అయ్యా నేను కూడా సమూయేలు జీవితం జీవించాలి. సమూయేలుతో మాట్లాడిన దేవుడు నువ్వు నాతో కూడా మాట్లాడాలి. ఈ రాత్రి నువ్వు దేవుడిని అడిగితే ఆయన నీతో మాట్లాడటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన మాటలు నువ్వు ఆచరణలో పెడితే నీతో తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట నిర్లక్ష్యం చేస్తున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని మందిరానికి వెళ్తున్న వాక్యం వింటున్నావు, ఆ వాక్యాన్ని విని వదిలిపెట్టేస్తున్నావేమో. వదిలిపెట్టద్దు, ఆచరణలో పెట్టు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.